అది ఏదో వచ్చి నిలబెట్టి నువ్వు ఇది దొంగతనం చేసినావని చెప్పి నువ్వు దొంగ, నువ్వు ప్రతి దాంట్లో దొంగతనం చేస్తున్నావు, ప్రతి దాంట్లో మోసం చేస్తున్నావు. మైనార్టీలకు అయితే ఇంకా హిందూ సోదరులకు అయితే ప్రతి ఒక్కరికి నువ్వు కలాట్లు పెట్టాలని చెప్పి, చుచ్చు పెట్టాలని చెప్పి నేను ఏం చేసినా నువ్వు ఏం పెట్టినా మనం ఎదుర్కొనే సమస్యలు లేమో. మనం ఒకటే చెప్తున్నాం, మేము ఆ పొద్దు కలిసిమెలిసి ఉన్నాం, ఈ పొద్దు కలిసిమెలిసి ఉన్నాం. ఈ చెంచాలు ఉండారే వాళ్ళు మాత్రమే ఈ పనికి తరపడతారు, మిగతా వాళ్ళు ఎవరు తరపడరు. ఖబర్దార్ మోదీ, హుషార్. మేము ఇంతవరకు రాలేదు, ఇప్పుడు వస్తున్నాము. ఎందుకు వస్తున్నామంటే నువ్వు చేస్తున్నది మోసము, నువ్వు తగాదాలు పెడుతున్నావు, నువ్వు ప్రతి దాంట్లోనే ముందుకు పోతున్నావు. ఇది తప్పు, నువ్వు ఆలోచించే ఇది ఏమిటి గురించి చేస్తున్నావు అని చెప్పి ఆలోచించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకునే మేము చెప్తున్నాము. దయచేసి నువ్వు ఆలోచించేసి ఈ వెనక్కి తీసుకో. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఏదైతే ముస్లింలపై దశల వారీగా ఒక పరంపరగా దాడి చేస్తూ వాళ్ళు తినే తిండి పైన కావచ్చు, వాళ్ళు కట్టే బట్ట పైన కావచ్చు, వాళ్ళ ఆస్తుల పైన కావచ్చు, వాళ్ళ సెంటిమెంట్ల పైన కావచ్చు, మోడీ ప్రభుత్వం మైనారిటీలను ఈ దేశం నుంచి నిర్మూలించాలనే ఉద్దేశంతో మరి ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఫస్ట్ బీఫ్ కోసము జనాల్ని టార్చర్ చేసినారు, తర్వాత హిజాబ్ పేరుతో మానసికంగా ఇబ్బంది పెట్టినారు, తర్వాత ట్రిపుల్ తలాక్ అని, తర్వాత ఇప్పుడు మరి కొత్తగా మరి వక్స్ సవరణ చట్టం అని ముస్లింల యొక్క వారి ఆస్తుల మీద కూడా మోడీ ప్రభుత్వం కన్నేసి వాటిని కూడా దోచుకోవాలనే ఉద్దేశంతో, ముస్లింల వెన్నెముకల్ని విరగొట్టాలనే ఉద్దేశంతో కొత్తగా వక్స్ సవరణ చట్టం తెచ్చి దాంట్లో ముస్లింయేతరులకు చోటు కల్పించి మరి వాళ్ళ ఆస్తుల్ని మరి గ్రాడ్యువల్ గా పూర్తిగా లాగేసుకొని ముస్లిం సమాజాన్ని రోడ్డుపై నిలబెట్టాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను హిందూపురం కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ మరి మోడీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మరి వాళ్లకు మద్దతు ఇచ్చి మోడీ ప్రభుత్వం మూతులు నాకే కొంతమంది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎల్జేపీ కావచ్చు, మరి కొన్ని ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా తక్షణమే బిల్లుకు మద్దతు ఉపసంహరించుకొని బిల్లును రద్దు చేసి మరి భారతదేశంలో 20 కోట్ల మంది ముస్లింల యొక్క సెంటిమెంట్లని, మనోభావాల్ని గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ, లేదంటే ఇదే ఉద్యమం దేశవ్యాప్తం చేసి మోడీ మెడల్ వంచేంత వరకు ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. बोलो कांग्रेस पार्टी के जय, बोलो कांग्रेस पार्टी के जय, बोलो कांग्रेस पार्टी के जय, मोदी 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 मोदी